8 సంవత్సరాల నుండి కూడా షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయినా కూడా అర్హులైన ఎవరైతే దళిత నిరుద్యోగ యువకులు అర్హులైన వారికి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కేటాయిస్తామని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చి ఈరోజు తీరా ఈ షాపింగ్ కాంప్లెక్స్ని అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకున్నాక ఈరోజు తీరా చూస్తే వీళ్ళందరూ కూడా అన్యాయం జరిగింది. ఏదైతే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఉందో ఈ అధికార పార్టీ నాయకులు వారికి తోచిన వారికి వారి వెంటుండే వారికి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎవరైతే నిజంగా అర్హులైన వారికి యువకులకు ఇచ్చి వారి వెన్నుదండ ఉండాల్సిన ఈ ప్రభుత్వం కొంతమందికి ఒత్తాసు పలకడం ఇది సరైన కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు ఈ కాంప్లెక్స్ కోసం కష్టపడిన వాళ్ళకు ఫలితాలు దక్కాల్సిన సమయం ఉన్నప్పుడు వీరు కాకుండా అధికార పార్టీ నాయకుడు ఏదైతే ఉన్నాడో లోకల్ నాయకుడు ఆయనకు చెందిన అనుమానులకు కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ వారికి ఇంకా ఉన్నతమైన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు అందరు కూడా తెలవాలని చెప్తున్నాం. ఏదైనప్పటికీ కూడా దీని మీద ఈ లిస్టుని తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త లిస్టు చేసి అర్హులైన వారికి ఇచ్చే వరకు కూడా ఈ పోరాటానికి మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. కల్వకుర్తి పట్టణంలోని దళిత బహుజన నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ గత 30 సంవత్సరాల క్రితం ఎస్సీ షెడ్యూల్కి సంబంధించి ఇక్కడ ప్రభుత్వ హాస్టల్ ఉంటుండే. ప్రభుత్వ హాస్టల్ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించి అప్పటి ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన అప్పుడున్న నాయకులు మరి ఇక్కడ కల్వకుర్తి పట్టణంలోని దళిత యువత కూడా పెద్ద ఎత్తున ఉంది. మరి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడున్న బహుజన నాయకులు అందరూ కూడా మరి మా నిరుద్యోగులకు అవకాశం కల్పించి ఇక్కడ సెటర్లను ఏర్పాటు చేస్తే మరి నిరుద్యోగ యువకులకు కూడా ఉపాధి అవకాశాలు కొంత మెరుగైతాయనే ఉద్దేశంతో అప్పటి పెద్దలు ఆలోచన చేసి మరి షాపింగ్ కాంప్లెక్స్కు మొదటి నుండి కూడా కల్వకుర్తి పట్టణంలో ఉన్న దళిత యువకులందరూ కూడా ఒక దగ్గర చేరి వాళ్ళు కూడా కొంత ఆర్థికంగా హైదరాబాద్ ప్రాంతానికి కానీ అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి కానీ మరి చాలాసార్లు మరి వీళ్ళందరూ కూడా వెళ్ళి షాపింగ్ కాంప్లెక్స్కు ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయించాలి, బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ నిరుద్యోగ యువత కొంత ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అనే ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఒక దగ్గరికి చేరి మరి అప్పుడున్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి షాపింగ్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దురదృష్ట సంఘటన గత 10 సంవత్సరాల నుంచి అప్పుడున్న ప్రభుత్వం కూడా ఇక్కడున్న నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకోకుండా మరి కాలక్రమేణా మరి ఎందుకో తెలియదు కానీ మరి అప్పుడున్న ప్రభుత్వం కూడా వీళ్లకు ఈ షాపింగ్ కాంప్లెక్స్ను కేటాయించడం జరగలేదు. జరిగిన పరిణామాల క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడున్న అధికార పార్టీ నాయకుడు మరి షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి అయినాక టెండర్ ఏర్పాటు చేయాలి, టెండర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలి, నిరుద్యోగ యువతలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఇంటర్వ్యూకి పిలిచి మీకు అందరికీ కూడా అర్హులైన నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో షటర్లను కేటాయిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఇక్కడ పర్యటన చేసి వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది ఇంటర్వ్యూ కోసం. అప్పుడున్న ఇంటర్వ్యూలో వీళ్ళందరూ కూడా 264 సంబంధించిన యువకులందరూ కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. కానీ అధికార పార్టీకి సంబంధించిన ఇక్కడ ఉన్న ఒక నాయకుడు కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన అనుచరులకే ఇక్కడ మరి ఈ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్లకు షటర్లను మంజూరు చేయడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కావచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగి భర్తకు కానీ ఇలా అనేక రకాలుగా మరి వాళ్ళ అనుచరులకు కేటాయించడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఇంతకుముందు కేటాయించిన వాళ్ళు ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి లిస్టును రద్దు చేసి తిరిగి కొత్తగా
నిరుద్యోగ యువకులు అర్హులైన నిరుద్యోగ యువకులకు మరి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నిజంగా మీరు ఖచ్చితంగా మీరు ఏ రకంగా నిరుద్యోగ యువకులకు మీ అంచనా ప్రకారం మరి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో షటర్లను మంజూరు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళ పక్షాన ఖచ్చితంగా వీళ్ళకు న్యాయమైన పరిష్కారం దొరికే వరకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మేము అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులకు చెప్తున్నాం, మీరు రాజకీయాలు చేయదలిస్తే చాలా రకాలుగా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు. కానీ అనామకులైన దళిత యువకులకైనా మీరు అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో మీకు పుట్టగతులు ఉండాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇలాంటి పరిణామాలు కూడా కలవకుర్తి పట్టణానికి మంచివి కావు. ఇక్కడ ఉన్న పట్టణానికి సంబంధించిన యువతకు కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ వీళ్ళ పక్షాన మేము ఎంతటి వరకైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం. 34 షటర్స్ నిర్మించబడ్డాయి. ఏ విధంగా నిర్మించబడ్డాయి అంటే అప్పటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ నాయకులతో కానీ ఇక్కడ ఉన్న ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం మేము కల్వకుర్తి ప్రాంతంలో ఎస్సీలందరం దళిత ఎస్సీలందరం కలిసి ఒక మూకుమ్మడి ఒక పోరాటం చేసి ఇక్కడ 34 షటాలు నిర్మాణం చేపట్టినాం. ఈ 34 నిర్మాణం చేపట్టి ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నిర్మాణం కాకపోతే ఇప్పటిలో ప్రభుత్వం వారిని కానీ కలెక్టర్ గారిని అధికారుల ప్రజాప్రతినిధులు కానీ సార్ మాకు ఇన్ని రోజులు ఇక్కడ నిర్మాణం జరిగింది, మాకు నిర్మాణం జరిగిన నిరుపయోగం ఉంది, దీనిపైన మాకు శాంక్షన్ లెటర్ ఇచ్చి ప్రొసీడింగ్లు ఇచ్చి మాకు దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని విన్నపించినాం. అంటే విన్నపాన్ని మరణించి వాళ్ళు కూడా కొద్దిగా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఈడీ గారికి ఫోన్ చేసి ఆ విన్నపం ద్వారా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ జారీ ద్వారా 24/23/2020 రోజు ఒక కలెక్టర్ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఏర్పడి ఆ ఇంటర్వ్యూకి ఈడీ గారు మరియు జేసీ గారు అధికారులు కూడా ఆ ఇంటర్వ్యూలో కూడా 265 మంది అటెండ్ అయినారు. అటెండ్ విషయంలో కూడా ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఎవరిని ఏమడగలే, 2 విషయాలు, నీ పేరేంది నీ ఊరేంది అడగడం పంపించడం. మాకు ఆ రోజే కొద్దిగా డౌట్ వచ్చిన తర్వాత మేమేమనుకున్నామంటే సరే తర్వాత లక్కీ టిప్ప ఎడ్యుకేషన్ పరంగా ఏజ్ బార్ పరంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద సరైన పద్ధతిలో ఒక కలెక్టర్ ఆధీనంలో జరుగుతుంది కదా, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మీద జరుగుతలేదు కదా అనే ఉద్దేశంతో మేము అందరం సైలెంట్ ఊకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మొన్న 21 రోజు సోమవారం రోజు ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సాయి కుమార్ అనే జూనియర్ అసిస్టెంట్ ఫోన్ చేసి 8499 అతను ఫోన్ నెంబర్ మిగతా 5 నెంబర్ నాకు ఐడియా లేదు. అతను ఫోన్ చేసి ఏం చెప్పడం జరిగింది, మీకు షటర్ వచ్చింది, అలర్ట్ అయింది, మీ పేరు డీడీ కట్టుకొని తీసుకున్నారు. డీడీ కట్టు 22 నాడు వీళ్ళందరూ పోయి డీడీలు కట్టుకొని తీసుకున్న తర్వాత మేమేం చేసినామంటే 265 మందిలో 34 మంది ఉంటే 261 మంది ఉన్నారు. 221 మంది 21 మందిలో మేము అరే మాకు ఫోన్లు లేవు, మెసేజ్ లేవు, కనీసము ఒక మున్సిపల్ ఆఫీస్ దగ్గర నోటీస్ బోర్డు పోయలేదు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నోటీస్ బోర్డు పోయలేదు, ఒక ఎండి ఆఫీస్ నోటీస్ బోర్డు, ఒక కలెక్టరేట్లో నోటీస్ బోర్డు పోయలేదు. ఇవన్నీ లేకుండా ఏ విధంగా జరుగుతుంది? అసలు ఇది ఏం జరుగుతుంది? షాపింగ్ కాంప్లెక్స్ అంటే దళితుల కోసం చదువుకున్న నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసే షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఉపాధి కల్పన. ఈ ఉపాధి కల్పనలో కూడా అసలు ఈ సాయి కుమార్ ఎవరు మేము ఫోన్ చేస్తే గౌతమ్ అనే వ్యక్తి సాయి కుమార్ నేనే ప్రెసిడెంట్కి ఫోన్ చేశాను. మాకు ఈడీ గారు మీకు ఏ లిస్ట్ ఇవ్వద్దన్నాడు, మాకు కనీసం వచ్చిన వాళ్ళు ఎవరు రానోళ్ళు మాకు లిస్ట్ అని ఇవ్వండి సార్ అని దయచేసి 22nd నాడు పోతా కూడా మీకు 23rd నాడు పోతా కూడా ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోతే సరే అని అనుకున్నాం. నిన్న 24th నాడు కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళిపోతా డిఆర్ఓ గారు దగ్గర కూర్చున్న తర్వాత డిఆర్ఓ గారు అప్పుడు గౌతమ్ అనే వ్యక్తిని పిలిపించాడు. గౌతమ్ ఎస్సీ గారు ఈడీలో జాబ్ చేశాడు. అప్పుడు వచ్చి లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో చూస్తే మాకు పూర్తి వివరాలు మాకు అప్పుడు క్లియర్గా తెలుసు. అంతవరకు మాకు తెలియదు, ఎందుకంటే ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు ఏం జరుగుతుందో తెలియదు. అంతవరకైనా గాలి వార్తలు పబ్లిక్ మాటలు వింటున్నాం, ఫోన్లో వింటున్నాం. నిన్న చూసిన తర్వాత లీగల్గా ఏముంది, ఒక ఎస్సీ షాపింగ్లో 34 షటర్లో కూడా హ్యాండిక్యాప్డ్కు 3 ఇవ్వాలి, 3%. 2 అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వాలి. అదే కాకుండా ఒకటి బీసీసీకి ఇవ్వాలి, అది ఇవ్వాలి. ఈ లిస్టులో కూడా మేము లిస్టు మా దగ్గర ఉంది. లిస్టు ఇప్పుడు మీ మీడియా వరకు మేము సబ్మిట్ చేస్తాం. అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగి భార్యకు 52,000 శాలరీ మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవరైనా ఛాలెంజ్కి వచ్చినా సవాళ్ళకి వచ్చినా
నిన్న మనం కొంతమంది హెచ్చరిక అని మీడియాలో పెట్టి ఆ హెచ్చరిక చేసిన వాళ్ళు మా దగ్గర రమ్మను, మేము హెచ్చరిక చూపుతాం. అదే కాకుండా ఒక ఐటీ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేస్తాం, అతనికి ఇవ్వడం జరిగింది, అతని భార్యకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఒక ప్రజాప్రతినిధి మున్సిపల్ ఆఫ్ ది మెంబర్ అంటే ప్రజాప్రతినిధి మున్సిపల్ మెంబర్కు అతని భార్యకి వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బోగస్ జరిగిందంటే మాకు అప్పుడు డౌట్ వచ్చింది. మా గతంలో కూడా కొంతమంది ఫోన్లు రావడం, ఎవరైనా ఫోన్ చేశానా మాకు ఫోన్ రాలేదు, నేను ఇప్పిస్తాను. కల్వకుర్తి ఒక నాయకుడు, అధికార పార్టీ నాయకుడు, అతని పేరు కూడా తొందరలోనే బయటకు వస్తుంది. కడుపు మంటితే ఊకోదు, కడుపు అయితే 9 నెలల తర్వాత కొడుకో బిడ్డలో బయట పడుతుంది, గడ్డ అయిందని దావడంతో ఆపరేషన్. ఆ విధంగా మాకు మా కడుపులో దళితులు 221 మంది ఆవేదన, ఇది 34 మంది ఇల్లీగల్గా ఇచ్చారు. కాబట్టి ఈరోజు మా దీక్షకు ముఖ్య కారణం ఒకటి, చదువుకున్న నిరుద్యోగులకు వెంటనే అలర్ట్ చేయాలి, పాత లిస్టులు మొత్తం రద్దు చేయాలి. ఆ మొత్తమే నేను అడిగేది ఒకటి, మా ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్, మా ఎస్సీలు ఎస్సీబీడీ కమిటీ కోసం మాలమాడు ఎంఆర్పిఎస్ సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు. మాకు కమ్యూనిటీ పర్పస్ ఎస్సీ అసోసియేషన్, ఎస్సీ మమ్మల్ని పిలిపించాలి, కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీ ద్వారా కూర్చోబెట్టి మమ్మల్ని పిలిపి చదువుకున్న నిరుద్యోగులు ఎవరు కరనే వ్యక్తులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎలిజిబిలిటీ ఏంది అని ఆ విధంగా తీర్మానం చేయాలి. అదే కాకుండా మాకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో కూడా మేము మా రాంపరసాల చిచ్చ గారు 99-96 వెళ్ళి పోరాటం చేసాం. మేము 2001, 2002 తర్వాత ఆయన నెంబర్ తిరిగినాం. సబ్జెక్ట్ అతను చేసిన ఆ విధంగా జరిగిన తర్వాత 45 ఇయర్స్ వరకు మొన్న పోయిన కలెక్టర్ గారు ఒక నోటిఫికేషన్ ఇస్తే దానికి ఒక జియో కాపీ తెచ్చినాం. 55 వరకు ఎలిజిబిలిటీ అంటే మేము పోరాటం చేసి మా ఏజ్ బార్ అయింది అని మేము ఇప్పటికి వరకు పోరాటం. గత కలెక్టర్ ఉదయ్ కుమార్ ఉన్నప్పుడు, గిరిజేష్ శంకర్ గారు ఉన్నప్పుడు, ఇది 2014 గిరిజేష్ శంకర్ గారి పీరియడ్లో స్టార్ట్ అయింది. పోయిన కలెక్టర్ గారు 45 ఇయర్స్ బిలో కూడా ఇవ్వచ్చు ఒక జీవో ఇచ్చి 10 మెంబర్స్కి అనౌన్స్ చేశారు. ఆ 10 మందికి ముందు ఇచ్చి 24 మంది లిస్టులో ఆ 10 మంది కూడా కరెక్ట్ ఎలిజిబిలిటీ పర్సన్స్, సరి అయిన నిరుద్యోగులు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే మాకు అవసరం లేదు. ఈరోజు ఈ దీక్షలకు ముఖ్య కారణం ఏంటంటే కల్వకుర్తి ప్రాంతంలో కూడా ఒక నాయకుడు, ఆ నాయకుడి పొరపాటు వల్ల ఇలా దళితుల లోపల చిచ్చులు పెట్టడం జరుగుతుంది. ఆ చిచ్చులు మానుకొని వెంటనే కలెక్టర్ గారు మీకు దయచేసి చెప్తున్నాం, మీరు స్పందించి మీరు పాత లిస్టును రద్దు చేసి మీరే స్వయంగా కల్వకుర్తి ప్రాంతానికి వచ్చి ఎస్సీ కమిటీని కూర్చోబెట్టి సరి అయిన దళిత నిరుద్యోగులు ఎవరున్నారో వారికి కేటాయించండి. ఆ కేటాయిస్తే మీకు పాలాభిషేకం చేస్తాం, మరో అంబేద్కర్ అనుకుంటాం. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసినందుకు ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఈ స్థాయిని మాత్రం మాకు తుంగలో తొక్కి సరైన దళిత నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దని మేము ఈరోజు ఈ దీక్ష ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు దుర్గన్న గారికి కానీ, నరసింహ గారికి కానీ, కౌన్సిలర్ నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకులు మాకు దళిత బౌద్ధ పార్టీలకు అతీతంగా చేస్తున్నాము. ఏ పార్టీ వారైనా వచ్చి మాకు న్యాయం చేసే విధంగా మీ పోరాట సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకున్నాం. మా లోపల ఏమైనా పొరపాటు ఉంటే మా టెంట్ తీసేసి మేము వెళ్ళిపోతాం. దమ్ము ఉంటే నాయకులు, లిస్టు చేసిన నాయకులు, ఒక నాయకుడు ఇంట్లో 34 మంది లిస్టు చేసిన ఆ నాయకుడు సవాల్ చేతులు కొంతమంది హెచ్చరిక అంటారు. ఈరోజు నిన్న ఒక నా మిత్రుడు, మా తమ్ముడు ఒక హెచ్చరిక అన్నాడు ఒక దాని ప్రెస్ మీట్. హెచ్చరిక అంటే ఏంటంటే అన్యాయం జరిగినప్పుడు హెచ్చరిక, న్యాయంగా పోరాటం హెచ్చరిక. నువ్వు చేసింది మాట్లాడి అన్యాయం, నువ్వు రాతన్ని నీకు తెలుస్తుంది అన్యాయం ఏందని అంతరాత్మ తెలుసు. ఫస్ట్ నువ్వు ఆత్మ విమర్శనం చేసుకోవాలని ఆ మిత్రుని, మా తమ్ముని కోరుకుంటున్నాం. దళితుల మధ్యలో చిచ్చు పెట్టే నాయకులు ఎక్కడున్నా సవాల్ చెప్తున్నా, దళితుల మధ్య రాకూడదు, దళితులకు చిచ్చు పెట్టవద్దు. దయచేసి చెప్తున్నా, మా దళితుల షాపింగ్ కాంప్లెక్స్లో షాట్ అయితే న్యాయం చేయండి. ఈరోజు బీజేపీ నాయకులు వచ్చారు, మాకు న్యాయం చేయండి. ఇదే విధంగా వచ్చి మాకు న్యాయం చేయడానికి మీరు అందరూ సహాయ సహకారాలు కోరుతున్నాం. పేరున అన్ని పార్టీ నాయకులకు మేము పార్టీలకు ఖచ్చితంగా దళితుల కోసం పోరాటం చేసే రిలే నిరాదీక్షలు తప్పితే ఎలాంటి స్వార్థ రాజకీయాల కోసం చేతలను మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.